అసలు ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. చిన్న మిల్లర్లు వేసుకుంటున్న ఉరితాళ్ళు. మరి ఇది ఇప్పుడున్న ప్రభుత్వమే కాదు, ప్రజాప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఇదే జరుగుతా ఉన్నది. కొంతమంది అధికారులకు ఇంకా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పెద్ద మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫండ్స్ ఇచ్చేసేసి వ్యవహారం నడిపిస్తా ఉన్నారు. చిన్న చిన్న మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ప్రెజర్ పెడతా ఉన్నారు. మరి వాళ్ళు కూడా కొన్ని వేల కోట్లు బకాయిలు కూడా ఉన్నారు. మరి వాళ్ళపైన ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు అనేది ఇప్పటి కూడా అర్థమవుతలేదు. ఏది ఉన్నా కూడా వీళ్ళపైనే, చిన్న చిన్న మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైనే. అసలు తను కూడా ఎందుకు ఉరేసుకున్నది, అంటే ఒక మిల్లర్ ఫ్యామిలీని మొన్న అరెస్ట్ చేయడం జరిగినది. అధికారులు అరెస్ట్ చేసేసి వాళ్ళని ఏందో పెద్ద నేరస్తులో ఏదో తప్పు చేసినారు ఇక అన్నట్టుగా వాళ్ళకు ఈ మాస్కులు ఉంటాయి కదా, ఈ సంచులు వేసేసి బ్లాక్ కలర్ ఉంటాయి కదా, అవి వేసేసి వాళ్ళని అయితే తీసుకోపోగా పాపం ఈ మిల్లర్ ఏమైంది అన్నట్టు తను కూడా చూసి అరే అగో గవర్నమెంట్ నుంచి కూడా మనకు బకాయిలు కట్టాలని అంటున్నారు కదా, మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన బకాయిలు కూడా మరి వీళ్ళకు ఉన్నాయి. మరి ఇక్కడ ఎవరు డిఫాల్టర్? గవర్నమెంట్ డిఫాల్టర్లా, మరి మిల్లర్ డిఫాల్టర్లా? మరి వీళ్ళకి రావాల్సిన పైసలు కూడా గవర్నమెంట్ నుంచి రావాలి కదా, అవి కూడా వస్తలేవు. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తాయి అని వేసుకొని చూస్తా ఉన్నారు, మరి అవి కూడా వస్తలేవు. మరి దాని గురించి ఈ రాష్ట్ర నాయకులు అని ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు మాట్లాడుతున్నా అంటే లేదు కదా. మరి ఏం బీగనికి ఉన్నారు మీరు అందరూ?